ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ మదిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు. పంటలెండిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడంటూ తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. స్థానిక రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మదిర మండలం సాయిపురం గ్రామంలో పర్యటించినటువంటి లింగాల కమలరాజు ఎండిపోయిన పంటలను పరిశీలించారు. మదిర నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గంలో పంటలు ఎండిపోవడం సిగ్గుచేటంటూ కమలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు ఉండి చేష్టలకు చూస్తున్నారని, నీళ్లున్నా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటూ కమలరాజు మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు తక్షణం ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 420 హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిస్థాయి నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. మధుర నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి బట్టి నియోజకవర్గంలో రైతుల పొలాలు ఎండిపోవడం సిగ్గుచేసినట్టు కూడా లింగాల కమలరాజు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఉన్నటువంటి కొండలమ్మ దేవాలయానికి వెళ్ళేటువంటి రహదారిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించారు. ప్రతి ఏటా గార్ల మండలం పినిరెడ్డిగూడెం సమీపమైనటువంటి కొండలమ్మ దేవాలయంలో ఉగాది రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఆ రోడ్డు పూర్తిగా కంకర తేలి గుంతలుగా మారిపోయిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. జాతరకు ముందే బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అట్లాగే నియోజకవర్గ అధికారులు స్పందించి కొండలమ్మ దేవస్థానానికి వెళ్ళేటువంటి బీటీ రహదారిని పూర్తిస్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొండలమ్మ దేవాలయానికి వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా కంకర తేలిపోయి ఉండటంతో అదే రోడ్డు మీద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగించారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ ప్రేయకాంత నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, స్థానికులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం ఇసుక రవాణాను అడ్డుకట్టాలని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేఖ కాంతారావుతో పాటు పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఇసుక దందాకు అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.